సహోదరులందరికీ ప్రభునామమున ప్రేమన్నాలు. ఈరోజు 4768వ రోజుకు దేవుడు నడిపించిన రీతిపడి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ కూడికను ప్రారంభించుకుందాం. మరి పాల్ శ్రీరాములు అంకులు ప్రార్థన చేసి కూడిక ప్రారంభిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, మీ పదాలు స్తుతులు స్తోత్రాలైన అరుణోదయములే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలైన గత సంవత్సరం అంతా కాబట్టి నూతన సంవత్సరంలో 20వ తేదీ వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. అత్యంత మంచి రీతిని ఇచ్చినారు నాయన తండ్రి. లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనము మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. దినదినం ఈ విధంగా ప్రభావ మా గృహాల్లోకే నాయన మీ దాసులు దినము సేవకుని మా మధ్య పంపుతూ మీ దయగల మాటలు అందించుండగా నాయన మా కినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. జ్ఞానంలో వారు నాయన రావచ్చిన వారు సకాలంలో చుట్టూ మీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. నీ బిడ్డలు ఆశతో వచ్చినగా ఏ ఆశగల ప్రాణానికి నాయన వచ్చే దేవుడు ఎందుకు వాక్యం ద్వారా మాకు హెచ్చరికలు దిగుబాటు దయచేయమని నాయన అన్ని ద్వారా మీరే పొందమని మా ఒక్కరికై ప్రాణం పెట్టి మా ఒక్కరికై తిరిగి లేచి తిరిగి రానని స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఇక్కడ ఒక పాట విందాము. మన మధ్య బ్రదర్ మధ్యమాని చంద్రన్న గారు ఉన్నారు. వారి ఒక పాట పాడతారు. పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు సార్, వందనాలు. పాట పాడుకున్నాం. ఉదయకాలపు పాట 993వ పాట. మరువను దేవా మాయేసు ప్రభువా, వేకువనే నిన్ను వెదికెద దేవా, మరువను దేవా మాయేసు ప్రభువా, మహోన్నతుడా మారని దేవా, ఎన్నటికీ విడువానంటివి, మహోన్నతుడా మారని దేవా, ఎన్నటికీ విడువానంటివి, మరువను దేవా మాయేసు ప్రభువా, ముదమున నాదో హృదయ ధ్యానముల్ ఉదయకాలమే కాచియంచెదన్, ముదమున నాదో హృదయ ధ్యానముల్ ఉదయకాలమే కాచియంచెదన్, నీళ్ళు లేకయే ఎండిన భూమి, నీళ్ళు లేకయే ఎండిన భూమి, చందమున నీ సన్నిధి నుంటివి, చందమున నీ సన్నిధి నుంటివి, మరువను దేవా మాయేసు ప్రభువా, వేకువనే నిన్ను వెదికెద దేవా, మరువను దేవా మాయేసు ప్రభువా, ఎన్నికలేని మన్నుకు నీదో ఉన్నత రూపము నీచిన దేవా, ఎన్నికలేని మన్నుకు నీదో ఉన్నత రూపము నీచిన దేవా, నీ జీవాత్మను నాలో ఊదే, నీ జీవాత్మను నాలో ఊదే, శాశ్వత
శాశ్వత ప్రేమను చూపిన దేవా, శాశ్వత ప్రేమను చూపిన దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ను వెదికెద దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా. హింసలు బాధలు కరువు ఖడ్గముల్ నీ కృప నుండి నన్ను ఎడబాపవని, హింసలు బాధలు కరువు ఖడ్గముల్ నీ కృప నుండి నన్ను ఎడబాపునని, నమ్మితినయ్యా నెమ్మది నీయుము, నమ్మితినయ్యా నెమ్మది నీయుము, ఈ పగలంతా జీవితమంతా, ఈ పగలంతా జీవితమంతా, మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ను వెదికెద దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా. వందనాలయ్యా. వందనాలు బ్రదర్, వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన చంద్రన్న గారికి ప్రేమ వందనాలు. పిల్లరా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. కర్నూలు నుండి పెద్దలు బ్రదర్ పి విజయనాథం గారు మన మధ్య ఉన్నారు. వారు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విందాం. అందరూ మ్యూట్ లో పెట్టుకొని వాక్యం కొరకు బ్రదర్ యేసుదాస్ గారు సిమెంట్ నగర్ నుంచి బ్రదర్ యేసుదాస్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం అన్నా వందనాలన్నా. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారైన దేవానికి స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అల్పలను ఎన్నికలైనటువంటి మమ్మలను ప్రేమించి ఈ యొక్క మా ప్రభువా మా తండ్రి కాన్ఫరెన్స్లో చేరి ఇలాగూ మా తండ్రి నాయన మా ప్రభువా నీ మాటలు వినడానికి మీరు దయ చూపించినందుకే నీకు స్తోత్రములు. మా ప్రభువా ఎన్నికలైనటువంటి మమ్మలను మా తండ్రి ఇంతగా ప్రేమించినందుకు నాయన తండ్రి, ఈ ఉదయకాల వేళలో నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము దేవా. నాయన నీ దాసుడును కరుణల నుండి మా ప్రభువా ఈ దినం మా తండ్రి నీ పక్షమున నిలబడి రాకడ గురించి మాట్లాడుతుండగా నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మా తండ్రి లోతైన సంగతులను మీ దాసుని ద్వారా నాయన తండ్రి మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు ఆయనకు స్తోత్రములు. మా ప్రభువా నాయన తండ్రి ఉదయ కాల వేళలో మా ప్రభువా మా తండ్రి నేరుగా సూటిగా మీ దాసుని ద్వారా మాట్లాడబోతున్నందుకు ఆయనకు స్తోత్రాలు. అనేక సంగతులు మా తండ్రి గత దినాలలో వినగలిగి ఉన్నాం తండ్రి. మా ప్రభువా మరోసారి నాయన తండ్రి దాసుని మా ప్రభువా మరుగుపరిచి మాకు కావలసినటువంటి ఈ దినాలలో మా తండ్రి ఉజ్జీవమైనటువంటి మాటలు, ఆదరణమైనటువంటి మాటలు మాకు మీరు కలగజేయుదురని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి దేవా, ఇంతవరకు నైనా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము మరో వారం కాకుండా నైనా నీ ఉదయకాల వేళలో నిన్ను వెతకడానికి మా ప్రభువా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చినటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించమని ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకుందరని నాయన తండ్రి శబ్దం యంత్రం ద్వారా నాయన తండ్రి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరగడానికి మీ కృప దయచేయమని మీరు ఆశీర్వదించమని ఉదయకాల దీవెన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ మీ దయగల కరుణగల హస్తాలకు అప్పగించుకుంటూ నడిపించిన మీ దాసును కూడా మీరు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలండి. పిల్లల దేవుని వాక్యాన్ని విందాం. పెద్దలు బ్రదర్ పి విజయనాథం గారు మన మధ్య ఉన్నారు కర్నూలు నుండి. వారు వాక్యం అందిస్తూ ఉండగా మనం శ్రద్ధగా విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్. ఈ ధన్యత దీవెనను బట్టి మన ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తున్నాము.
మన వాక్య ధ్యానము నిమిత్తము దేవుని గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు మనము చదువుకోవాలి. అవి చదువుబడుతూ ఉండగానే జాగ్రత్తగా గమనించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. నిర్వాహకులు, సహకారం అందిస్తున్నవారు, నడిపిస్తూ ఉన్నవారు, కీర్తనలు పాడి వినిపించిన వారు, ప్రార్థించుచున్నవారు, కూడి వచ్చిన ఆయన ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ప్రత్యేకమైన సమయములో మన వాక్య ధ్యానము నిమిత్తం దేవుని గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు మనము చదువుకోవాలి. మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము వచనము 30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. రెండవది మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు 13:26. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. లూకా సువార్త 21వ అధ్యాయము వచనము 27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము వచనము 7. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆఖరిగా 19వ అధ్యాయం. ప్రకటన 19:11. మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచి తిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా దేవ, మీరు అనుగ్రహించిన ఈ ప్రాతకాలపు ధన్యత దీవెనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిర్వాహకులు, నడిపించుచున్నవారు, సహకారం అందించుచున్నవారు, కూడి వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా వాక్య ధ్యానము సందేశము కొరకు మేము చదువుకున్న లేఖన భాగాలు, ఇతర లేఖనములను కూడా మీరు దీవించి మాకు అనుగ్రహించి ఆశీర్వదించండి. మమ్మను మేము ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానము కూడి వచ్చిన మీ ప్రజలందరినీ మీ బలిష్ట పాదాలకు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామమున స్తోత్రించి, ప్రార్థించి, సమర్పించి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన వాక్య ధ్యానము నిమిత్తం మనము చదువుకున్న లేఖన భాగాలలో ప్రభు అయిన యేసు రెండవ రాకడ, ఆయన ప్రత్యక్షతను గురించి చెప్పబడి ఉంది. ప్రభు అయిన యేసు మొదటి రాకడ కన్యక గర్భము ద్వారా బెత్లెహేములో ప్రవేశించిన వాడు. అలాగే అద్భుత కార్యములు జరిగించిన వాడు, దివ్యమైన సందేశములను బోధించిన వాడు, అన్యాయపు తీర్పు పొంది కల్వరిలో ప్రాణము సమర్పించి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై ప్రత్యక్షమై పరలోకమునకు ఆరోహణమై మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మొదటి రాకడ రక్షణ సిద్ధపరచుట. రెండవదిగా మనము ఎరిగి ఉన్నాము, మొదటి తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆయన ఇంకా రాలేదు, ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం. పరిశుద్ధులను పరలోకము తండ్రి ఇంటికి చేర్చుటకు పరలోకము నుండి ఆకాశ మండలానికి దిగి వస్తాడు. మనమే కొనిపోబడుతాము, సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని హెచ్చరించబడుతూ ఉన్నాము. మూడవది, రెండవ రాకడ రెండవ స్టేజీలో ఆయన ఆకాశ మేఘారూఢుడై మహామహిమతోనూ ప్రభావముతోనూ దిగి వస్తాడు. సంఘ పరిశుద్ధులతో కూడా దిగి వస్తాడు. హార్మెగిద్దోను యుద్ధములో శత్రువులను ఓడించి సంహరించి సాతాను దురాత్మని బంధించి ఒక మహాసామ్రాజ్యాన్ని ఆయన ప్రారంభించబోతాడు. మన ధ్యానాంశము అదియే. అందుచేత ప్రియులారా, మనము ధన్యులమై ఉన్నాము. ఆయన రెండవ రాకడ 2 స్టేజీలలో, ఒకటి పరిశుద్ధుల కొరకు వచ్చుట, పరిశుద్ధులతో కూడా ఉండుట. వచ్చుట, ఉండుట, వారితో కూడా ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షతలో దిగి వచ్చుట, ఒలీవల కొండ మీద పాదములుంచి హార్మెగిద్దోను యుద్ధములో శత్రువులను ఓడించి సంహరించి ఒక మహాసామ్రాజ్యాన్ని ఆయన స్థాపించబోతాడు. ఆ ధ్యానాంశములో మనం ఉన్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము చేస్తున్నాడు. వస్తానన్న యేసు రాజు రాకమానున తెస్తానన్న బహుమానము తేగ మానున అని కూడా కీర్తన పాడుతూ ఉన్నాము. మనది చాలా ధన్యత. మనము చదువుకున్న లేఖన భాగాలు చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు ఆకాశ మేఘారూఢుడై దిగివచ్చుట చూచి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్ అన్నాడు. మనుష్య కుమారునిగా చెప్పబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారి కొరకు రెండవ రాకడ రాజ్య స్థాపన కొరకు
చెప్పబడిన ఆయన్ను గూర్చిన ఆ మాట మనుష్య కుమారుడు పరిపూర్ణమైన మానవుడు, రాజ్యాధికారము కలిగిన వాడు, మెస్సయాగా వచ్చుచున్నవాడు. ఇశ్రాయేలు వారికి సంబంధించిన మాటగా దీన్ని మనము గమనించాలా. సంఘానికి ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రభు రక్షకుడు, పరలోక వరుడు అన్న మాటలు, సంఘమునకు శిరస్సు అన్న మాటలు ఉపయోగించబడినవని మనము ఎరిగి ఉన్నాము. ఈ సందర్భంగా మన వాక్య ధ్యానము అంశాన్ని కూర్చిన 12 సంగతులు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను, నిరీక్షిస్తున్నాను. మనము చదువుకున్న 5 లేఖన భాగాలు గుర్తించండి. ప్రభు అయిన యేసు రెండవ రాకడ, ఆయన ప్రత్యక్షత, అలాగే హార్మెగిద్దోను యుద్ధము, శత్రువులను సంహరించి మహాసామ్రాజ్యాన్ని స్థాపించుట, ఆయన ఆకాశ మండలానికి దిగి వచ్చినప్పుడు కొనిపోబడిన పరిశుద్ధులతో కూడా పరలోకమందు 2 సంఘటనలు, సంభవాలు కలిగి ఉంటాం. ఒకటి క్రీస్తు న్యాయపీఠము, రెండవది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఆ 2 సంఘటనలు, సంభవాలు జరిగిన తరువాత యేసు ప్రభు సంఘముతో కూడా, సంఘ పరిశుద్ధులతో కూడా దిగి వచ్చి అలాగే శత్రువులను ఓడించి 1000 రాజ్య స్థాపన చేయబోతాడు. అందును గూర్చి మనము ఆలోచన చేస్తున్నాము, వాక్య ధ్యానం కూడా జరిగిస్తూ ఉన్నాము. మత్తయి వ్రాసిన సువార్తలు చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన అడిగారు. మత్తయి వ్రాసిన సువార్తలు 3 గొప్ప లేఖన భాగాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5, 6, 7 ఆయన రాజ్యము, రాజ్యాంగ విధానము, ఆ ప్రజల జీవిత విధానాన్ని గురించి కొండ మీది ప్రసంగంలో చెప్పాడు. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానములు 7 చెప్పాడు. తరువాత మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలలో ఆయన రెండవ రాకడ, ఆయన ప్రత్యక్షత, సంఘ పరిశుద్ధులతో కూడా రాజ్య స్థాపన కొరకు ఆయన దిగి వస్తాడని మనం ఎరిగి ఉన్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో వారు 2 ప్రశ్నలు అడిగారు ఆయన. చూడండి 24:3 మత్తయి సువార్త. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనే దేవాలయాన్ని విడిచాడు. పూర్తిగా విడిచినట్టుంది. దేవాలయములో కూర్చుండి ప్రాంగణాలలో బోధించిన వాడు దేవాలయమును విడిచి ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. శిష్యులు ఏకాంతంగా అడిగారు,
ఇవి ఎప్పుడు జరుగును? దేవాలయము పట్టణము పడద్రోయబడుట, కాల్చబడుట, ఇవి ఎప్పుడు జరుగును అన్నాడు. ఒకటి. ఈ సంగతులు మత్తయి తన సువార్తలో రాయలేదు గాని లూకా తన సువార్తలో 21వ అధ్యాయములో యెరూషలేము పట్టణము దాడి చేయబడుట, యెరూషలేము పట్టణము దేవాలయము పడద్రోయబడుట, కాల్చబడుటను గూర్చి లూకా వివరిస్తున్నాడు. మత్తయి మాత్రము రెండవ ప్రశ్నకు జవాబిస్తున్నాడు. రెండవది అక్కడే ఉంది. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అన్నాడు. ఆయన రాకడ అదే యుగ సమాప్తి. ఆయన రాకడ అలాగే సంఘ యుగానికి సమాప్తి, రాజ్యయుగము ప్రారంభమవుతుంది. రాకడ రాజ్య స్థాపనకు రాకడ కాని పరిశుద్ధుల కొరకు ఆకాశ మండలానికి దిగువచ్చుట అనే రాకడను కూర్చి వారు అడిగిన వారు కాదు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. కల్వరి మరణము, పునరుత్థానము, రక్షణ సిద్ధపాటు, రక్షణ ప్రకటన, సువార్త సేవ, సంఘములు ఏర్పడుట, పరిశుద్ధులు కొనిపోవుట అనే అంశాలు ఇక్కడ లేవు. అందుచేత మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో ఉన్న అంశము ఇశ్రాయేలు వారు ఆయన రెండవ రాకడ, రాజ్య స్థాపన కాని సంఘము, పరిశుద్ధులు, సంఘము ఎత్తబడుటను గూర్చి ఒక్క ప్రస్తావన కూడా ఈ అధ్యాయాల్లో మనకు కనిపించదు. తరువాత సూచనలు చెప్పాడు. సంఘము ఎత్తబడుటకు ఏ సమయము కాని సంఘటన కాని సూచనలు కాని చెప్పబడలేదని మనం ఎరిగి ఉన్నాము. సంఘమునకు ఆయన రాకడ ఇప్పుడని కాదు, అప్పుడని కాదు, ఎప్పుడైనా, ఇమీడియట్, ఎప్పుడైనా, ఇప్పుడు అప్పుడు అని కాదు అన్నారు. ఇక్కడ చూడండి, ఆయన రాజ్య స్థాపనకు, ఆయన రాకడకు అప్పుడు 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 ఒక ప్రణాళిక ఇవ్వబడింది. ఆ సూచనలు జరిగినప్పుడు అప్పుడు, ఆ తరువాత సూచన అప్పుడు. ఈలాగు ఇక్కడ వాక్య ధ్యానము జరుగుతోంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము గమనించాలి. మొదటి సూచన అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోనండి అన్నాడు. ఏమిటి మోసము అంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. ఇశ్రాయేలు వారిని మోసపరిచే విధి విధానము చెప్పబడింది. సంఘమునకు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తల ద్వారా ప్రమాదం ఏమీ లేదు. అబద్ధ బోధకుల ద్వారా ప్రమాదం మనకుంది. ఇశ్రాయేలు వారికి ప్రమాదము అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు అన్నాడు. సరే, ప్రభు అన్నాడు, జాగ్రత్త, చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని ప్రకటిస్తారు, మోసగిస్తారు అన్నాడు. ఇప్పటి వరకు 1400 మంది నేనే క్రీస్తునని చెప్పి గతములో అనేకులు గలిబిలి చేసి మోసగించారని చెప్పబడింది. ఇక్కడ ఉన్నది చూడండి, నేనే క్రీస్తు, ఐఆమ్ క్రైస్ట్. నేను క్రీస్తు విరోధిని అనే మాట వేరు.
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో మొదటి 10 వచనాలు ఒక మృగము సముద్రములో నుండి వచ్చిన వాడు ఒక మహాపరిపాలకుడు ప్రపంచ నియంత 666 నియంత రాజకీయ నాయకుడు పరిపాలకుడు. ప్రకటన 13, 11 నుంచి ఆఖరి వరకు మరి ఒక మృగము భూమిలో నుండి ఇశ్రాయేలు దేశములో నుండి వస్తాడు. ఆ వ్యక్తి పేర్లు 3 చెప్పబడి ఉన్నాయి. అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తును అని. రెండవది క్రీస్తు విరోధి అంటే కూడా ఆ వ్యక్తియే. మూడవది అబద్ధ ప్రవక్త అంటే కూడా ఆయనే అని మనము గమనించాలి. ఇందులో స్పష్టంగా గమనించకపోతే ఇబ్బంది పాలవుతామని ప్రభు హెచ్చరిస్తున్నాడు. చూడండి, అవును నేనే క్రీస్తు, ఐఎమ్ ద క్రైస్ట్. క్రీస్తు వేరు, ఐ అపోజ్ క్రైస్ట్ అది వేరు, నో ఐఎమ్ క్రైస్ట్ అనేది వేరు. అందుచేత అబద్ధ క్రీస్తుడు మొదటి సూచన. రెండవది అక్కడే చెప్పాడు. రెండవది వచనము 6లో చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. వచనం 7, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపములు, తెగుళ్ళు అన్నాడు. లూకా సువార్తలో ఆ మాట. రెండవది యుద్ధములు, యుద్ధ సమాచారాలు. ఇప్పుడున్న యుద్ధాలు కావు. ఏదో ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధము, ఇండియా పాకిస్తాన్ యుద్ధము, రష్యా యుక్రెయిన్ యుద్ధము, లేదా హమాస్ ఇస్రాయేల్ యుద్ధము పరిమితమైనవి. ఈ స్థాయిలో యుద్ధాలు జరుగుట సంఘ యుగములో వాక్యాధారం మనకు కనిపించదు. అందుచేత మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని వారి చేతిలో ఉన్నట్లు, వారే ప్రపంచానికి అధిపతులైనట్లు వారు ప్రారంభిస్తే యుద్ధం వస్తుంది అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి, సృష్టికర్తను, సర్వాధికారము కలిగిన ఆ దేవుణ్ణి విస్మరించినట్టుంది. అందుచేత వారి వార్తలకు, మాటలకు భయపడనక్కరలేదు. యుద్ధము, యుద్ధ సమాచారములు అన్నాడు. అందులోనే కరువులు, భూకంపములు, తెగుళ్ళు అన్నాడు. తరువాత చూడండి, అది రెండవది. మూడవది అక్కడే ఉంది. వచనము 9, 10 వచనాల్లో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, ద్వేషింపబడెదరు, అప్పగించబడెదరు అన్నాడు. అంటే అనేకులు హతసాక్షులు అవుతారు, చంపబడతారు. అది మూడవ సూచన. జాగ్రత్తగా గమనించాలి. 9, 10 వచనాలు మత్తయి సువార్త 24వ అధ్యాయములో. తరువాత 14లో కూడా ఒక సూచన ఉంది. 24, 14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థం లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతం వచ్చును. రాజ్య సువార్త ముద్రించబడిన 1,44,000 మంది ఇశ్రాయేలు దైవజనులు, సువార్తికుల ద్వారా ప్రపంచమందంతట రాజ్య సువార్త ప్రకటించబడుతోంది.
ప్రకటించు వారు ఇశ్రాయేలు వారు, ముద్రించబడిన వారు సంఘ పరిశుద్ధులు కాదు. ఈ సమయములో సంఘము పరలోకము చేర్చబడి ఉన్నది. పైగా మనము ప్రకటిస్తున్నది రక్షణ సువార్త. మారు మనస్సు పొందండి, విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, పరలోకము చేరండి. ఇది మన వర్తమానం. రాజ్య సువార్త వేరు. బాప్తిస్మమిచ్చు యోహాను గాని, యేసు ప్రభు గాని, ప్రారంభములో 12 మంది శిష్యులు కాని ప్రకటించారు రాజ్య సువార్త. రాజ్యము సమీపము, మారు మనస్సు పొందండి, రాజ్యములో చేరండి. ఈ సువార్త వారు యేసు ప్రభువును మెస్సీయగా నిరాకరించినప్పుడు సువార్త వాయిదా వేయబడింది. సంఘ ప్రస్తావన చెప్పబడింది. పరలోక రాజ్యమును గురించి ప్రకటించబడింది. రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాము నేటి వరకు సంఘ యుగములో. ఇక్కడ చూడండి, రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా. ఎంత గొప్ప సంగతి చూడండి. సంఘము ఎత్తబడిన తరువాత కూడా సువార్త మరి ఎక్కువ విరివిగా ఉంటుందని ఎన్నడూ మర్చిపోరాదు మనం. వారు ప్రకటిస్తున్నారు రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతోందని చెప్పబడుతోంది. ఇది మనసులో మనం తప్పకుండా పెట్టుకోవాలి. తరువాత చూడండి, మరి ఒక సూచన చెప్పాడు. మరి ఒక సూచన 5వది వచనం 15లో ఉంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ఆనాటి ఇశ్రాయేలు నమ్మిన తన వారిని హెచ్చరించడానికి ఈ మాటలు చెప్తున్నాడు. దానియేలు ద్వారా చెప్పబడింది. ఆయన గ్రంథములో 3 చోట్ల చెప్పబడింది నాశనకరము హేయ వస్తువు పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే దేవాలయమే. ఇప్పుడు ఇశ్రాయేలు వారికి దేవాలయము లేదు గాని వారు త్వరలో దేవాలయాన్ని కట్టబోతారు. యెరూషలేము పట్టణం వారి స్వాధీనములో ఉంది. సమయం వచ్చినప్పుడు యెరూషలేములో దేవాలయాన్ని కట్టి పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ప్రధాన యాజకులు బలులు అర్పణలు సమర్పిస్తూ ఉంటారు. పరిశుద్ధ స్థలం అంటే దేవాలయమే, దైవ సన్నిధి. అక్కడ హేయమైనది అంటే విగ్రహం. బహుశా 666వ సంఖ్య కలిగిన ఆ నియంత మహాపరిపాలకుని విగ్రహమై ఉంటుంది. ఇది జరుగుతోంది 7 ఏళ్ల శ్రమల కాలములో మధ్య సమయములో. విగ్రహాన్ని స్థాపించి తానే దేవుడనని ప్రకటించుకొని అందరూ కూడా విగ్రహానికి సాగిలపడి పూజించి నమస్కరించి ముద్ర వేయించుకోవాలని ఆజ్ఞాపించబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు వారు చాలా మంది విగ్రహానికి నమస్కరించి సాగిలపడి పూజించి భ్రష్టులవుతారని, అలాంటి వారు వేంద్ర రాజ్యములో చేరలేరని మనము ఎరిగి ఉన్నాము. నాశనకరము. ఆ విగ్రహం ఉంటే నాశనం. వ్యక్తి హృదయము కానీ, జీవితం, కుటుంబము కానీ, రాష్ట్రము కానీ, దేశము కానీ
మతము కాని దేవాలయము నాశనకరమైన ఏ వస్తువు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది, బలి నైవేద్యం ఆపబడుతోంది, విగ్రహం పూజలు అందుకుంటోంది. ఈ సంగతులు ప్రకటన 13వ అధ్యాయము 11 నుంచి ఆఖరి వరకు మనము గమనించము. తరువాత 6వ సూచన చూడండి. 24:20 అప్పుడు మహాశ్రమ కలుగు. అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు. ఇవి జరిగిన తరువాత 6వది ప్రణాళిక ప్రకారం అప్పుడు మహాశ్రమలు జరుగును. దానియేలు ద్వారా ప్రవచింపబడిన 7 ఏళ్ల శ్రమల కాలము, మధ్య సమయము, విగ్రహ ప్రతిష్టాపన, సాతాను పరలోకంటే మధ్యాకాశం ఆకాశ మండలం నుంచి పరద్రోయబడుట, యుద్ధములో ఓడించబడుట, ఇవన్నీ కూడా 7 ఏళ్ల శ్రమల కాలములో మధ్యలో జరుగుతున్నవి. ఈ సమయము నుండి మహాశ్రమలు ప్రారంభం. అందుకే అన్నాడు, ఆ శ్రమలు తప్పించుకోవడానికి ఆయన ప్రజలైన వారు, ఇశ్రాయేలు వారు, యూదయలో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు కొండలకు పారిపోవాలని హెచ్చరించబడుతూ ఉన్నారు. ఈ హెచ్చరికను గమనించిన అపోస్తలులు కానీ, అప్పటి సంఘము కానీ ఈ అపాయము నుండి వారు తప్పించుకున్నారు. లేకపోతే వారు కూడా ఆ ప్రమాదములో మరణించి ఉండేవారే. ఈ హెచ్చరికను వారు గుర్తించి ఉన్నారు. ఆ మహాశ్రమలను గురించి 1-2 మాటలు చూడండి. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి అన్నాడు. అవును, చాలా ప్రమాదం. అయ్యో, 19లో చూడండి. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి క్షమ అన్నాడు. గర్భిణులు, పాలిచ్చువారు, పారిపోలేని వారు, చలికాలము, రక్తము గడ్డగట్టుకునేంత వాతావరణ అననుకూలత, విశ్రాంతి దినము, ఎక్కువ దూరము పారిపోవడానికి వీలు ఉండదు. ప్రార్థన చేయండి అన్నాడు. మహాశ్రమలు గూర్చి మరి ఒక మాట అన్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు అన్నాడు. మహాశ్రమలు ఇశ్రాయేలు వారికి శ్రమ దినములు. ఏదో గట్టెక్కినట్లు మాట్లాడవచ్చును కానీ జయించినట్టు, తిరుగులేనట్లు మాట్లాడుతున్నారు కానీ మహాశ్రమలు రాబోతున్నాయి. అయ్యో, ఎంత ప్రమాదము, దుర్దినాలు, ఎంత భయంకరమైన దినాలు అని వాక్యములో హెచ్చరింపబడుతున్నాము. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల 22 దినాలు. ఇదేమిటి రాలేదమ్మా? హలో అంకుల్, ఏమిటి వినిపిస్తోందా? వినిపిస్తుంది, కొనసాగించండి. అవునవును. ఓకే. ఆ దినములు తక్కువ చేయబడి ఉన్నవి అంటాడు. ఒకవేళ రాత్రి వేళ సమయాన్ని హెచ్చించి పగటి సమయాన్ని తగ్గించడం ద్వారా కూడా దినాలు తక్కువ చేయబడవచ్చు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ మృగాలకు సమయము తక్కువగా ఉంది, ఇశ్రాయేలు ప్రజలు కూడా తక్కువగా ఉంది.
ప్రభు ప్రత్యక్షమై మహాశ్రమల నుంచి వారిని విడిపిస్తాడు. సాతాను సమయము కూడా కొద్దిగా ఉన్నది, 3.5 ఏళ్ళు అంతే. అవును, మహాశ్రమలు. దానియేలు ద్వారా ప్రవచింపబడిన 70వ వారము, 2వ 3.5 సంవత్సరాలు, 42 నెలలు, 1260 దినాలు, కాలములు అర్ధకాలమని వేరు విధాలుగా చెప్పబడింది. తరువాత చూడండి, ఆకాశమందు సూచనలు అన్నాడు. 29 మత్తయి 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఆ దినముల శ్రమ ముగిసింది అప్పుడు అన్నాడు. ముగిసినప్పుడు అనే అర్థం ఉంది ఇక్కడ. ఆ మహాశ్రమలు ముగిసిన వెంటనే ఆకాశమందు సూచనలు, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలు శక్తులు కదిలింపబడును అన్నాడు. ఆకాశమందు సూచనలు, భయోత్పాతములు ఇవి సంభవిస్తవి అని చెప్తున్నాడు. తరువాత 30లో చూడండి, అప్పుడు, ఇప్పుడు కాదు. ఎక్కడో చీరాల ప్రాంతంలో ఉంటే మైకులు మారు మ్రోగిస్తున్నారు. ఇంకేమిటి, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధము చేస్తున్నారు అమెరికా వారు, బాంబులు వేస్తున్నారు, ప్రభు రాకడ సమీపము, ఇంకేమిటి, త్వరపడండి, జాగ్రత్త వహించండి అంటే నేను మైకులో మాట్లాడతా, వారి మాటను నమ్మకండి అన్న. పరిమితమైన యుద్ధాలు చూడండి. అప్పుడు మనుష్య కుమారుని ప్రత్యక్షత రాకడ అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏదో రేపు మాపు అన్నట్లు, 3వ ప్రపంచ యుద్ధం అన్నట్లు, యుగాంతం అన్నప్పుడు ప్రపంచము నాశనం అని అంటున్నారు. కాదు. బైబిల్ వాటిని ఆమోదించదు, అంగీకరించదు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ప్రకటన 1:7 పొడిచిన వారును చూచెదరు. అవును, ఆమేనన్నాడు. అవును, ఆయన మనుష్య కుమారుని రెండవ రాకడ ప్రత్యక్షత 8వ సూచన. 9 చూడండి, 9:31 ఉంది. మత్తయి 24:31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని ప్రోగు చేతురు అన్నాడు. ఆయన గొప్ప బూరతో దూతలను పంపిస్తాడు. నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన ఇశ్రాయేలీయులను సమకూర్చబోతాడు. చూడండి, ఇక్కడ సమకూర్చున్నది సంఘ పరిశుద్ధులను కాదు, ఇశ్రాయేలు పరిశుద్ధులు, ఏర్పరుచుకొనిన వారు. ఇశ్రాయేలు వారిని కూడా ఏర్పరచుకున్నాడు, మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వారము అని
అవును, మనమంతా కూడా ధన్యులమై ఉన్నాం. వారిని ప్రోగు చేస్తారు, దూతలను పంపిస్తాడు అన్నాడు. గొప్ప బూరతో దూతలను పంపుతాడు. ఇశ్రాయేలు ప్రజల్ని సమకూర్చబోతాడు. మన సంఘ వధు విషయమైతే ప్రభువే స్వయంగా దిగి వస్తాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఈ మహాస్వరాలు, ఈ మూడు కూడా ఆయనవే. ఆర్భాటం అంటే ఆయనదే, ప్రధాన దూత శబ్దం అంటే ఆయన స్వరమే, దేవుని బూరతో అంటే కూడా ఆయన స్వరమే స్వయంగా దిగి వస్తాడు. పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు, సజీవులైన వారు మార్చబడుదురు, అందరూ కొనిపోబడుదురు, ప్రభుతో సదాకాలముండుటకు అని ఉంది. తరువాత చూడండి, వారిని ప్రోగు చేసిన తరువాత, అంటే ప్రోగు చేయట 9 అన్నాము. 10వది చూడండి. 10వది ప్రకటన గ్రంథములో ఒక లేఖన భాగాన్ని చదువుకుందాము. ప్రకటన చూడండి, త్రిప్పండి. ప్రకటన 16వ అధ్యాయం. 16లో ఒక మాట, 16, 14. ప్రకటన 16, 14. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హారు మెగిద్దోనను చోటుకు వారిని ప్రోగు చేసెను. హారు మెగిద్దోన్ మహాసంగ్రామం, సర్వలోకము. మొదటి ప్రపంచ యుద్ధములో కొన్ని దేశాలు పాల్పొందలేదని తెలుసు మనకు. రెండవ ప్రపంచ యుద్ధములో కూడా కొన్ని దేశాలు. ఇప్పుడు అలా కాదు, సర్వలోకము, సూర్యుని క్రింద ఉన్న రాజ్యాలు, పరిపాలకు సైన్యాల్ని నడిపిస్తున్నారు. హారు మెగిద్దోను యుద్ధానికి, యెరూషలేము పట్టణపు దాడికి, యెరూషలేం పట్టణము నిర్మూలించి ఇశ్రాయేలు జనాంగాన్ని నిర్మూలించి మెషియా అనబడే వ్యక్తి రాకుండా, దేవుని రాజ్యము స్థాపించబడకుండా, సాతాను రాజ్యమే ఉండాలి ఎల్లప్పుడూ అని ఆఖరి ప్రయత్నము దేవునికి సాతానుకు మధ్య పోరాటములో హార్ మెగిద్దోను. ఇది హార్ మెగిద్దోను 10వ సూచనగా మనం చెప్తున్నాం. హార్ మెగిద్దో, మెగిద్దో పర్వతం. 2 మెగిద్దో పట్టణం. 3 మెగిద్దో మైదానం. మనసులో పెట్టండి. తరువాత చూడండి, వచనం 11, అంటే 11 కాదండి, సూచన 11 శత్రు సంహారం. శత్రువుల్ని ఓడిస్తున్నాడు. ఇందుకు గాను ప్రకటన గ్రంథము 19వ అధ్యాయానికి వెళ్ళాలి మనం. 19 చూడండి. ప్రకటన 11లో ఆయన దిగివచ్చుట, ఆకాశము తెరవబడుట, తీర్పరిగా, యుద్ధ వీరునిగా, న్యాయాధిపతిగా, శత్రువులను ఓడించి తన ప్రజల్ని విడిపించి మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ఆయన రాకడను గూర్చి మనము చెప్పుకున్నాము. 19 మరియు గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ
యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని అన్నాడు. యుద్ధము అదే హార్మెగిద్దోను యుద్ధం. గుర్రం మీద కూర్చున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. ఆ యుద్ధము చేయనక్కర్లేదు. ఆయన చూడండి, మృగాన్ని, అబద్ధ ప్రవక్తను ప్రాణముతోనే వారిని పట్టుకొని అగ్ని గుండములో పడద్రోస్తూ ఉన్నాడు. ప్రాణముతోనే. వచనం 20లో చూడండి, ఆఖరిలో అలాగే మృగమును, అబద్ధ ప్రవక్తను, ప్రజల్ని మోసపరిచిన వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి అన్నాడు. తరువాత సాతాను కూడా 1000 రాజ్యము తరువాత వేయబడతాడు అక్కడే. వారక్కడే ఇంకా బాధపడుతూ ఉన్నారు కూడా. ఇక భూరాజులు వారి సైన్యాల్ని హతమార్చి వాగ్దండము చేత వధించి ఆకాశ పక్షులకు, భూమృగాలకు శవాల్ని ఆహారంగా అందిస్తాడు. దేవుని గొప్ప విందు అంటే అదే. మరి అధ్యాయం 20 మొదటి 3 వచనాలలో సాతాను దురాత్మని అగాధములో బంధిస్తాడు. యుద్ధములో పర్యవసానము చూడండి, మృగము, అబద్ధ ప్రవక్త ప్రాణముతోనే బ్రతికి ఉండగానే అగ్నిగుండములో పరద్రోయబడుట, ప్రాణముతో ఉండగానే పరలోకము చేర్చబడిన వారు 2 ఉన్నారని మనము గుర్తు చేసుకుంటున్నాము. బ్రతికి ఉండగానే, చనిపోకుండానే పరలోకము చేర్చబడిన వారు, ప్రాణముతో బ్రతికి ఉండగానే మహానాయకులు, ప్రపంచ పరిపాలకులు, ప్రపంచాన్ని గడగడలాడించిన మహానాయకులు తేలికగా పట్టుకొని అగ్ని గుండములో బ్రతికి ఉండగానే పడద్రోశాడు. భూరాజులు వారి సైన్యాలు, చైనా సైన్యం 20 కోట్లు అన్నారు. వారంతా హతులయ్యారు. భూమృగాలకు, ఆకాశ పక్షులకు విందు సమర్పించబడింది. సాతాను దురాత్మల్ని కూడా గమనించాలి. సాతాను మాత్రమే బంధించబడినట్లు కాదు, సాతానుతో కూడా దురాత్మలు బంధించబడి 1000 ఏళ్ళు. అప్పుడు రాజ్యము చూడండి, వచనము 4, అధ్యాయం 20 ప్రకటన. అంతటా సింహాసనములను చూచింది. అంతటా, అప్పుడు అని మనము చేర్చామంటే కూడా తప్పేమి కాదు. అంతటా, అప్పుడు. తెలుగులో అలాంటి బైబిల్ లేవు, కానీ ఇంగ్లీషులో ఉన్నాయి. యాంప్లిఫైడ్ బైబిల్ అంటే ఇలాంటివి ఉంటాయి. అప్పుడు అంతటా సింహాసనములను చూచి తిని, అవును, 24 సింహాసనాలు, 12 గోత్రముల వారికి అపోస్తలులు, పరిశుద్ధులందరూ కూడా కూర్చున్నారు. రైట్. వచనము 6లో, 26లో, మొదటి పునరుత్థానములో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. అట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. రాజ్యము ప్రారంభించబడింది. మత్తయి సువార్తలో కూడా ఈ మాట మనము గమనించాలా. అక్కడ దాన్ని కూడా మనం గుర్తిస్తే చాలా తేటగా ఉంటుంది అంశము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 చూడండి. 25:31.
తన 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇప్పుడు పరలోకమందు ఉన్నాడు తండ్రి సింహాసనం మీద. వేల రాజ్యములు ఉంటాడు. తన సింహాసనం, తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడై, అలాగే ప్రపంచ పరిపాలకునిగా ఉండబోతాడు. ఇశ్రాయేలు గోత్రముల వారికి పరిపాలకునిగా ఉంటాడు. ఇశ్రాయేలు ఈ మాట నెరవేరింది. లూకా సువార్తలో దేవదూత చెప్పిన మాట నెరవేరింది. ఆ మాటలు చదవనక్కర్లేదు, మనము ఎరిగి ఉన్నాము. ఒక మాట చూడండి, మొదటి అధ్యాయములోనే ఒక మాట. అవును, 1:12. ఆయనకు 32 అంటే 12 కాదు, కనిపించలేదు. లూకా 1:32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఎలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పారు. అవును ప్రియులారా, 12 సూచనలు మనం గమనించాం. అప్పుడు 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 అనే మాట ఒక ప్రణాళికాబద్ధంగా సూచనలు వరుస క్రమంగా నెరవేరుతూ ఉండగా ఆయన 2వ రాకడ చెప్పబడింది. సంఘము కొరకు ఆయన వచ్చుట సూచనలు కానీ, సమయము కానీ, సంఘటనలు కానీ చెప్పబడలేదు. తరువాత చూడండి, ఇక్కడ ఒక మాట గమనించాలని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 24:31 గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని ప్రోగు చేతురు. ఇప్పుడు ముగింపు చదవాలి. ఈ 31 అయిన తర్వాత మత్తయి సువార్త 21:31 కూడా అప్పుడు సింహాసనాసీనుడై మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. అదే వీళ్ళ రాజ్యం. మరి ఇక్కడ వీళ్ళ రాజ్యము మత్తయి సువార్త 24:31 అన్నాము. తరువాత 25:31లో రాజ్య స్థాపన అన్నాము. మరి మధ్యలో ఏం చెప్పాడు? కొన్ని హెచ్చరిక సందేశాలు ఆనాటి ఆయన ప్రజల కొరకు వారిని హెచ్చరించడానికి కొన్ని ఉపమాన పూర్వకమైన సందేశాలు, కొన్ని హెచ్చరికలు చెప్పాడు. 7 చెప్పాడు అని మనము గుర్తించాలి. 1 అంజూరపు చెట్టు 24:32 అంజూరపు చెట్టు అన్నాడు. తరువాత చూడండి, ఆ తరువాత 37లో నోవహు దినములను గురించి చెప్పాడు. అది అంజూరపు చెట్టు, నోవహు దినములు 2. ఇంటి యజమానుడు దొంగ 3. ఇంటి యజమానుడు నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు 4వది. 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్న
10 మంది కన్యకలు ఇశ్రాయేలు వారిని కూర్చిన సందేశం. అది 5వది. 6వది చూడండి. 6వది తలాంతులను గూర్చిన ఉపమానము 14 నుంచి చెప్పాడు. 14 నుంచి 30 వరకు. ఇక 31 నుంచి 46 వరకు గొర్రెలను మేకల్ని కూర్చిన ఉపమానము చెప్పాడు. గొర్రెలు యేసు ప్రభునందు మెస్సీయందు విశ్వాసం ఉంచిన వారు గొర్రెలు దేవుని రాజ్యములో ప్రవేశించేవారు. మేకలు అన్యులు నమ్మని వారు నిత్యాగ్నిలోనికి పంపబడి ఉన్నారు. దేవుడు ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానమును, ఈ సందేశమును, ఈ ధ్యానాంశమును అలాగే మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, నేటి ప్రాతకాలాన ధన్యకరమైన దీవెనకరమైన లేఖన భాగాలు మా నేర్పు, మా దీవెన, మా దిద్దుబాటు, మా సవరణ కొరకు మీరు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటల్ని, ఈ లేఖనములను మా కొరకు దీవించండి. అందరికీ మీ ఆశీర్వాదాలు అనుగ్రహించేదరని, ఈ పరిచర్యను నిరాఘాటంగా కొనసాగిస్తున్న మీ కృపను బట్టి నిర్వాహకులు, సహకారులు, పాలు పొందుతూ ఉన్నవారు అందరికీ మీ దీవెనలు, మీ దాసులు, మీ దాసురాలు, యవన కుమారులు, కుమార్తెలు, పిల్లలు, పెద్దలు వారి వారి పనులన్నిటిలో, రాకపోకలన్నిటిలో, అలాగే యవన కుమారులు విద్యాభ్యాసాలు, పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ప్రభువును కలిగి ఉండి పరలోకపు ఆశీర్వాదాలు, ఈ లోకపు దీవెనలు కలిగి ఉండి వర్ధిల్లు కృపను అనుగ్రహించదరని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రించి, ప్రార్థించి, సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. చక్కని వందనాలు, వందనాలు, వందనాలు. స్పష్టంగా వినిపించిందా? రైట్. వందనాలు. ఈ ఆపరేషన్ పెద్దగా తెలియదన్నా నాకు. ఈ వయసులో కూడా తెలియదు, కానీ 16, 17, 15 ఏళ్ళ వారికి బాగా తెలుసు ఆపరేషను. అందుకు కొంచెం ఇబ్బంది ఏమైనా కలిగి ఉంటే అన్యదా భావించకండి. లేదండి, బాగుంది, బాగా స్పష్టంగా. మంచి ప్రియులరా, పెద్దలు పి విజయనాథం గారు చక్కని సందేశాన్ని మనకు అందించారు. ఈ ఉదయకాలం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ప్రకటన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రభు రాకడ సమయంలో జరగబో సూచనలు, 12 సూచనలు వివరిస్తూ జరగబో సంభవాలన్నీ కూడా వివరంగా అందించారు. అందరు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన ఆరోగ్యంను బట్టి, వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం దేవుడు ఇంకా దయచేయాలని, ఇంకా లోతైన సత్యాలు ధ్యానించి అందించడంలో సహాయం చేయనట్లు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రియులరా, ఈ ఉదయం 4768వ రోజున మనము దేవుని వాక్యాన్ని ఆయన సన్నిధిలో వినింటుండగా, ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ముగింపు ప్రార్థనగా పెద్దలు దేవదానం గారు అన్ని అంశాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తారు. ముఖ్యంగా రాజేష్ బాబు ఆరోగ్యం కొరకు, పట్టపు రాజేష్ బాబు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కూడిక ముగించుకుందాం. అన్నారు బ్రదర్. దేవదానం. వందనాలన్నా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రభువా, మీ ఘనమైన, పవిత్రమైన, మహోన్నతమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఆయన మమ్మల్ని మీ కృపను బట్టి రాత్రంతా కనికరించి కాపాడి ఉదయకాలమున సజీవ లెక్కలు ఉంచి మీ పాసంలో ఉదయకాలమున మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను 4768 దినాన నడిపించి మీ దాసులు విజయనాథరావు గారిని
మీరు ప్రభా తండ్రి ఆత్మతో నింపి కావలసిన సందేశం ఈ అంత్య దినాల్లో ప్రభా రాకడ దినాల్లో కావలసిన వర్తమానము తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చాలా మంది చాలా చోట్ల చర్చెస్ ను ధ్వంసం చేస్తున్నారు, మీ పిల్లలకు బాధ కలిగిస్తున్నారు, వాటికి అడ్డుస్తున్నారు. వారిని మీరు ప్రభా తండ్రి మీ ప్రభావము ఒక్కసారి వారికి కనపరిచి మహిమ పొందమని కూడా ప్రార్థిస్తున్నాం. పేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోనమని, మరి విశేషంగా ఈ దినమున మీ దాసులు పరిగి ప్రభా తండ్రి విజయనాథరావు గారిని బట్టి వందనాలు. వృద్ధాప్యులు ఉండి కూడా చక్కగా వివరించడానికి మంచి స్వరం ఇచ్చారు. మీ స్తోత్రాలు. ఇంకనూ ప్రభా ఈ లోకంలో జీవించినంత కాలం ఇంకనూ వాడుకొని మహిమ ఘనత ప్రభావాన్ని కలిగించుకోనమని, నిర్విరాముగా ఈ జూము నడిపిస్తున్న బర్నబాస్ గారిని వారి కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మంచిది ప్రియులారా, మరి ఈరోజు నాకు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి వందనములతో సమర్పిస్తున్న వారు మిగిలిన ప్రకటనలు ప్రకటించి కూడిక ముగిస్తారు.